శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 25 నుండి మార్చి 2వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పరిశీలిద్దాం. సో ఈ వారం బడ్జెట్ మీనరాశి వారిది ఏ విధంగా ఉంది అని పరిశీలిస్తే ఒక 3 గ్రహాలు ధన లాభస్థానంలో ఉండడం జరిగింది. సాధారణంగా ఈ వారం అంతా కూడా సాఫీగా సాగాలంటే ఒక గ్రహం 11లో ఉంటే 99% మనం సెలవు అయిపోవచ్చు. అటువంటిది 3 గ్రహాలు మనకి 2 లాభస్థానంలోనూ 1 ధనస్థానంలో ఉండడం వల్ల కుటుంబ సభ్యుల సహకారంతో ఆర్థికపరమైన స్థితి చాలా అనుకూలంగా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వారం అంతా. అయితే మరి ఖర్చుల స్థితి చూస్తే 3 గ్రహాలు మళ్ళీ యాస్టీజ్గా 12వ స్థానంలో పడ్డాయి. సో దానివల్ల లాభానికి నష్టానికి టాలీ అయిపోయిందన్నమాట. మరి ఈ కారణంలో జాతకుడు జాగ్రత్తగా మరి బడ్జెట్ని ధనాన్ని ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే రాశి అందే రాహు, సప్తమంలో కేతువు. సో ఈ 2 కారణాలు ఎలా ఉంటాయంటే రాహు కేతువులు కొన్ని సందర్భాల్లో రివర్స్గా పనిచేస్తుంటాయి, వక్ర గ్రహాలు కాబట్టి. కేతువు మరి ప్రభావం వల్ల ఈ మీనరాశి జాతకుడు ఎవరైతే ఉన్నాడో వాడు చాలా నిస్వార్థంగా ఎటువంటి కోరికలు ఎటువంటి ఆశలు లేకుండా ఏదో జీవితం సజావుగా సాగిపోతే సరిపోతుంది, మనం ఎంత కష్టపడ్డాలో అంత వస్తే చాలు అన్నటువంటి ఉద్దేశంతో ఉంటూ ఎవరికి అపకారం చేయకుండా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అన్నటువంటి మనస్తత్వంతో జాతకుడు ఉంటాడు. ఒకవేళ జాతకుడికి ఏవైనా రావాల్సి ఉన్నా ఇవ్వవలసి ఉన్నా అవతల వాడు ఏమైనా బాధపడతాడేమో ఏమైనా ఇబ్బంది పడతాడేమో అని జాలిపడి వదిలేస్తూ ఉంటాడు. తప్పనిసరి పరిస్థితుల్లో తనకు కావాల్సిందే తీసుకుంటూ ఉంటాడు. సో దానికి వ్యతిరేకంగా ఉన్నది సప్తమ భావం. ఇప్పుడు అంటే మీ జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో, అంటే జీవిత భాగస్వామి ఒక్కరే అనుకోకూడదు, మీ మీద ఆధారపడుతున్న వాళ్ళు కానీ మిమ్మల్ని ఆశ్రయించి ఉన్నవాళ్ళు కానీ మీ యొక్క కోరికలు కానీ, అంటే వ్యక్తిత్వంగా మీ మనస్తత్వం ఒకలా ఉంటుంది, కోరికలు వేరుగా ఉంటుంటాయి అన్నమాట. ఇది కామత్రికోణం కదా. 3, 7, 11 కామత్రికోణం, 1, 5, 9 ఆత్మత్రికోణం, అంటే ధర్మత్రికోణం అంటారు దాన్ని. అంటే మీరు ధర్మంగానే ఉంటారు కానీ మీ యొక్క కోరికలు మనసు ఊరుకోదన్నమాట. అది ఏ రూపంలో ఉంటుంది? ఇది భార్య రూపంలో ఉండొచ్చు, భర్త రూపంలో ఉండొచ్చు, పిల్లల రూపంలో ఉండొచ్చు, లేదంటే వేరే రూపంలో ఉండొచ్చు. ఏదైనా మన ఇష్టమైన వారు, ఎఫ్ఐఆర్ ఆత్మీయులు, అభిమానులు, మనల్ని నమ్ముకున్న వాళ్ళు, మనం ఆరాధించే వాళ్ళు ఉండొచ్చు. సో అక్కడ వాళ్ళకి విపరీతమైనటువంటి కోరికలు ఉంటాయి. ఏదో వాళ్ళకి ఒక పెద్ద కలర్ టీవీ కావాలను, లేదా వజ్రాల నక్లీస్ కావాలను, లేదా ఖరీదైన టూర్ వేద్దామను, ఈ విధంగా వాళ్ళ కోరికలు ఉంటాయి. ఈ జాతకుడు ఈ సంఘర్షణ ఎప్పుడూ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు రాహుకేతుల వల్లే కాదు, ఈ మీనరాశి వారి యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క వ్యక్తిత్వానికి, వాళ్ళ కోరికలకి, అంటే కోరికలు సొంతం కోసం కాదు, వాళ్ళు ఇష్టమైన వారు ఉంటాడు, పిల్లలు అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, వాళ్ళ కోరికలు తీర్చలేక ఎప్పుడూ ఈ మీనరాశి వాడు సతమతం అవుతూ ఉంటాడు. మరి ప్రస్తుతం ఈ 2 గ్రహాలు లాభస్థానంలో ఉండడం వల్ల ఏంటంటే మనకి వ్యక్తిగత సామర్థ్యంతో భూములు, స్థిరాస్తులు, ధైర్యంతో ధనాన్ని సంపాదించాడు. పైపెచ్చి కుజుడు చాలా బలంగా ఉన్నాడుగా, ఉచ్చులో ఉన్నాడు. అంటే ఒక భావంలో ఉన్నటువంటి గ్రహాల్లో ఏ గ్రహం బలంగా ఉంటే ఆ గ్రహం ఫలితం ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. అలాగే అష్టక వర్గు రీత్యా ఏ గ్రహం యొక్క బిందువులు ఆ భావంలో పడితే ఆ ఫలితాలు మనకి ఎక్కువగా వస్తాయి. మరి శుక్రుడు కుజుడిని కలిసినప్పుడు శుక్రుడికేమో మిత్రక్షేత్రం అంటే 60%, కుజుడికేమో ఉచ్చక్షేత్రం 100% కుజుడి ఫలితాలు వస్తాయి. కుజుడు ఆదాయ మార్గాలు ఏ విధంగా ఇస్తాడు? భూములు, స్థిరాస్తులు, అన్నదమ్ములు, ధైర్య సాహసాలతో కూడుకున్నాయి, ఖచ్చితంగా ఇస్తాడు. శుక్రుడు స్త్రీల వల్ల, భార్య వల్ల, కుమార్తె వల్ల, వదిన గారి వల్ల, స్త్రీల వల్ల వస్తుంది. అలాగే తృతీయ అష్టమాధిపతి ఆకస్మిక ధనలాభం అవ్వచ్చు, పరిచయం ఉన్న వాళ్ళు అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, మొత్తం మీద సహకారమే. అయితే 2 కూడా వ్యక్తిగతంగా సములైనప్పుడు కూడా విభిన్న పరస్పర ధృవాలు ఉన్నటువంటి రాశుల గ్రహాలు అవ్వటం వల్ల
ధనం వ్యయం కూడా ఆ విధంగా ఉంటుంది. అంటే అపోజిషన్ వారు మరి ఇది కూడా కామత్రికోణంలో ఉన్నాయి కదా. ఈ కామత్రికోణంలో ఉండడం వల్ల ఏంటంటే మనకు ఒక ₹1,00,000 వచ్చిందంటే ఒక ₹1,00,000 అప్పు చేసి ఏ కలర్ టీవీయో ఇంకోటో కొందాం అనిపిస్తూ ఉంటుంది. లేదంటే ఇంకొకరికి ఎవరన్నా ఒక 2 లక్షలు గిఫ్ట్ ఇద్దాం అనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఆదాయం కన్నా ఎక్కువ కోరికలు ఉంటాయి. మరి వ్యయంలో 3 గ్రహాలు, ఎక్కువ రెస్పాన్సిబిలిటీసు. రవి వల్ల ఏంటంటే అనారోగ్య సమస్యల వల్ల కుటుంబంలో ఎవరికన్నా అవ్వచ్చు. శని అవ్వడం వల్ల అప్పులు తీర్చడానికి, వడ్డీలు కట్టడానికి. బుధుడు ఉండడం వల్ల ఏంటంటే ఎలక్ట్రానిక్ వస్తువులు, పిల్లల చదువు కోసం. సో ఏదైనా సరే జాతకుడు తన కోరికల్ని కంట్రోల్ చేసుకోవాలంటే కామ త్రికోణాన్ని కంట్రోల్ చేసుకుంటే మరి ధర్మ త్రికోణం విజృంభిస్తే న్యాయంగా చక్కగా ఎటువంటి చలనం లేకుండా హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది. జ్యోతిష శాస్త్రరీత్యా ఈ వారఫలాలు గమనిస్తున్న వారికి ఎలా ఉంటుందంటే ఏదైనా లాభమైనా నష్టమైనా మన జన్మజాతకంలో ఉన్నటువంటి స్థితిని బట్టి మాత్రమే ఈ గోచారం ఆధారపడుతూ ఉంటుంది. జాతకుడు యొక్క జన్మజాతకంలో వివాహానికి అనుకూలమైన టైం నడుస్తుంది. అలాగే వివాహానికి తగిన విధంగా దశలు నడుస్తున్నాయి అనుకున్నప్పుడు దానికి ఈ గోచారం సపోర్ట్ చేసి వివాహాన్ని జరిపించే విధంగా చేస్తుంది. సో అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాలు కూడా ఏదైతే జాతకంలో ఉంటాయో జాతకుడు అదే అనుభవించగలుగుతూ ఉంటాడు. అయితే ఓవరాల్గా ఎలా ఉంటుందంటే ఈ గ్రహస్థితిలో ఒక గ్రహం బలంగా ఉన్నప్పుడు ఆ కారకత్వాలు సంబంధించిన వాళ్ళకి అనుకూలంగా ఉంటుంటుంది. ఉదాహరణకి ఏంటంటే గోచారరీత్యా గురువు బలంగా ఉన్నప్పుడు ఉపాధ్యాయులకి, న్యాయవాదులకి, ఆధ్యాత్మిక వృత్తిలో ఉన్న వాళ్ళకి, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారికి కామన్గా అనుకూలంగా ఉంటుంది. అలాగే శుక్రుడు అనుకూలంగా ఉంటే కంపల్సరీగా స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలాగే కుజుడు అనుకూలంగా ఉచ్చస్థితిలో ప్రస్తుతం సంచరిస్తున్నాడు కాబట్టి కామన్గా ఈ స్థిరాస్తి సంబంధించినటువంటి వ్యవహారాలు చేస్తున్న వాళ్ళకి, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే పోలీస్ డిపార్ట్మెంటు అంటే అన్ని యూనిఫారం వేసుకుంటూ దేశ రక్షణకి సంబంధించిన కార్యక్రమంలో ఉన్న వాళ్ళకి 100% ప్రస్తుతం కుజుడు ఉచ్చులో ఉన్నాడు కాబట్టి కామన్గా ఈ వర్గం అందరికీ కూడా బాగుంటుంది. శని భగవానుడు కూడా ఒక విధంగా స్వక్షేత్రంలో ఉన్నాడు. అంటే కొన్ని రాశులకి ఇబ్బంది పెట్టినా వ్యక్తిగతంగా శని బలవంతుడై ఉన్నాడు కాబట్టి ఇండస్ట్రీస్ అన్నీ చాలా అనుకూలంగా ఉంటాయి. సో అలాగే ఏంటంటే ఈ ఎవరైతే కష్టపడి జీవితంలో పనిచేస్తుంటారో వాళ్ళకి డెవలప్మెంట్ అనుకూలంగా ఉంటుంది. ఒక విధంగా పని కొట్టే సోమరిపోతులకు ఖచ్చితంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. సో మరి రాహు ఇప్పుడు ఖచ్చితంగా బలంగా ఉన్నాడు దశమ మీనరాశిలో, అంటే 12వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి విదేశంలో ఎవరైతే ఉంటారో, విదేశంలో సాఫ్ట్వేర్ రంగంలో ఏ రంగంలో అయినా సరే మనం వాళ్ళ కుటుంబానికి దూరంగా విదేశాల్లో వృత్తి చేస్తున్న వారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి, సినిమా రంగం వారికి, అంటే రాహు ముసుగు మాట మారువేషం లాంటి వాడు. అందుకని ఏంటంటే సినిమా నటులు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు, అంటే కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేస్తున్న ప్రతి వాళ్ళు, అలాగే ఇప్పుడు యానిమేషన్ సంబంధించినవి, అలాగే ఉన్నవి లేనివి ఉన్నట్టు చెప్పే మాయాజాలం చేస్తున్న వారికి కూడా ఈ రాహు అనుకూలించే ఉంటాడు. అంటే సాధారణంగా ఏంటంటే జాతకుడి మీద అతని వ్యక్తిగతంగా అతని రాశి లగ్న ప్రభావమే కాకుండా గ్రహాల యొక్క స్థితి, వాటి యొక్క బలాన్ని బట్టి అనుకూలంగా ఉంటుంది. ఉదాహరణకు రాజకీయ రంగంలో ఉంటాడు, రవి వీక్గా ఉన్నప్పుడు వాడు సరిగ్గా ప్రజలకు సమాధానం చెప్పలేకపోతుంటాడు, ఇబ్బంది పడుతుంటాడు. సో అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాడు ఉన్నప్పుడు ఆ కుజుడు బలంగా ఉన్నప్పుడు ఎన్కౌంటర్ చేసి వారెత్తుంటాడు, వచ్చిన ప్రతి వాడిని చితగొట్టి వారెత్తుంటాడు. ఈ విధంగా గ్రహాల స్థితి అందరి మీద ప్రభావం ఉంటుంది. పర్టికులర్గా కొన్ని రాశులకి వాటి స్థితిని బట్టి ఉంటుంది. బట్ ఏదైనా గ్రహాలని జాతకుడు తన యొక్క కార్యసాధన ద్వారా, తన యొక్క పనిచేసే విధానం వల్ల, దైవ ప్రార్థన వల్ల, తన క్రియ వల్ల, చర్యల వల్ల, బాధ్యతల వల్ల ప్రతి గ్రహాన్ని జాతకుడు తనకు అనుకూలంగా మార్చుకొని విజయవంతంగా తన యొక్క జీవితాన్ని చక్కదిద్దుకోవడానికే ఈ జ్యోతిష శాస్త్రం ఉపయోగపడుతుంది. జ్యోతిష్యాన్ని నమ్మినవాడు ఎవడు కూడా పాడవడు, నమ్మని వాడు కూడా ఏమీ ఇబ్బంది లేదు. నమ్మితే నమ్మినంత, నమ్మకపోతే ఒక నమస్కారం, స్వస్తి.